నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగానే ఉంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనము చెస్ట్ ఓపెనింగ్ ఆసనాస్ చేద్దామండి. ఎందుకంటే మనకి తెలుసు 7 చక్రాస్ ఉంటాయి, 7 మెయిన్ చక్రాస్ ఉంటాయండి మన బాడీలో. చక్రాస్ అంటే ఎనర్జీ సెంటర్స్ అండి. ఇవి బ్లాక్ అవ్వచ్చండి. దాన్ని బ్లాకేజెస్ని సాంస్క్రిట్లో గ్రంథీస్ అంటారు. మనము చెస్ట్ ఓపెనింగ్ ఆసనాస్ ఎక్కువగా చేయటం వల్ల ఆ బ్లాకేజెస్ అన్నవి అక్కడి నుంచి తీయొచ్చండి. మన హార్ట్ సెంటర్లో ఉండేది అనహత చక్ర అండి. చెస్ట్ ఓపెనింగ్ ఆసనాస్ దానికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ముఖ్యంగా ఆర్గాన్స్ రిలేటెడ్ టు హార్ట్ సెంటర్ అండి. హార్ట్ కానివ్వండి, లంగ్స్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్ట్ డిసీజెస్, ఆస్థమా, ఏ ఇష్యూస్ ఉన్నా మనము ఈ ఆసనాస్ వల్ల దాన్ని కొంచెం వరకు తగ్గించవచ్చండి. ఈ ఆసనాస్ని నోట్ డౌన్ చేసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ ముందుగా మనము వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. మీరు ఇలా స్టాండింగ్ పొజిషన్లో తాడాసనలో నిల్చోండి. నిల్చున్న తర్వాత 2 చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేయండి. ఇంటర్లాక్ చేసిన తర్వాత కావాలంటే లెగ్స్ని కొంచెం అపార్ట్ పెడుతూ ఇన్హేల్ చేస్తూ చెస్ట్ని బాగా ఓపెన్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ చూడండి, హాఫ్వే పాదహస్తాసనాకి బెండ్ అవుతూ చేతిని కూడా పైకి లిఫ్ట్ చేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ చెస్ట్ని ఓపెన్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ డౌన్. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దామండి. స్లోగా పైకి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మెల్లగా 2 చేతుల్ని ఇలా వెనక్కి పెట్టండి. పెడుతూ ఇన్హేల్ చేస్తూ కొంచెం బ్యాక్కి ఆర్చ్ అవ్వండి. చెస్ట్ని బాగా ఓపెన్ చేయండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము 2 చేతుల్ని ఇలా వైడెన్ చేస్తూ చెస్ట్ని బాగా ఓపెన్ చేయండి. మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ హక్ చేసుకోండి. స్లోగా ఇప్పుడు మనం మళ్ళీ పాదహస్తాసనకు వచ్చేసి చూడండి, 2 చేతుల్ని ఇలా కిందికి పెడుతూ ఇన్హేల్ చేస్తూ మీరు కుడి చేతిని పైకి లిఫ్ట్ చేయండి. మళ్ళీ స్లోగా ఎక్స్హేల్ చేస్తూ డౌన్. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఎడమ వైపున కూడా చేయండి. స్లోగా డౌన్. మనం ఇప్పుడు శ్వాసని పీలుస్తూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేద్దామండి. మళ్ళీ స్లోగా ఎక్స్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా డౌన్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను శ్వాసని పీలుస్తూ కుడి చేతిని లిఫ్ట్ చేస్తాను. ఎడమ కాలని స్లైట్గా ఇలా నీని బెండ్ చేసినా ఏం పర్లేదండి. పైకి చూడడానికి ట్రై చేయండి. మళ్ళీ స్లోగా ఎక్స్హేల్ చేస్తూ కుడి చేతిని రిలాక్స్ చేస్తూ ఇప్పుడు ఎడమ చేతిని లిఫ్ట్ చేస్తూ కుడి కాళ్ళని స్లైట్గా ఫోల్డ్ చేయండి. మళ్ళీ స్లోగా డౌన్. ఈ మూమెంట్ని ఇంకొకసారి చేద్దాము.
స్లోగా రెండు చేతుల్ని రిలాక్స్ చేస్తూ పైకి లిఫ్ట్ అయిపోయి హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇవాళ మనం ముందుగా గోముఖాసన చేద్దామండి. దానికి ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. ముందుగా మనం ఇలా దండాసనాలో కూర్చుంటామండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో. ముందు మీరు కుడి కాలుని ఇలా లేపి కుడి కాలుని ఎడమ వైపున తీయండి. ఎంతైతే అంత వెనక్కి పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఎడమ కాలుని కూడా ఫోల్డ్ చేయండి. చూడండి రెండు మోకాలు ఒక లైన్లో వచ్చేటట్టు చూసుకోండి. తర్వాత కుడి చేతిని శ్వాసని పీలుస్తూ పైకి లిఫ్ట్ చేయండి. ఏ కాలు అయితే పైన ఉంటుందో ఆ చెయ్యి పైకి వెళ్తుందండి. తర్వాత మెల్లగా వేరే చేతిని కూడా వెనక్కి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఎక్స్హేల్ చేస్తూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేసి వేరే వైపున కూడా చేస్తారండి. గోముఖాసన చేయటం వల్ల చెస్ట్ ఓపెనింగ్ బాగా అవుతుందండి. ఈ ఆసన చెస్ట్ ఓపెనింగ్ కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ఆస్తమా కానివ్వండి, నేను ముందుగా కూడా చెప్పాను కదా, లంగ్స్ రిలేటెడ్ ఏ డిసీజెస్ ఉన్నా కూడా మనము తగ్గించవచ్చండి. కాబట్టి ఈ ఆసనాస్ని మీరు కుదిరితే రాసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మీకు ఒకవేళ చేతులు ఇలా కుదరకపోతే అండి మీరు యోగా స్ట్రాప్ కూడా వాడొచ్చండి. యోగా స్ట్రాప్ని మీరు ఒక చేతితో హోల్డ్ చేస్తూ ఇంకో చేతితో మెల్లమెల్లగా వాక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు వేరే వైపున చేద్దాము. స్లోగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి గోముఖాసన. ఈ ఆసనాలు హోల్డ్ చేస్తూ ఉజ్జాయి బ్రీతింగ్ చేయడానికి చూడండి, మీకు ఇంకెక్కువ బెనిఫిట్స్ వస్తాయి. ఈసారి ఈ ఆసనాలో ఉజ్జాయి బ్రీతింగ్ చేస్తూ హోల్డ్ చేద్దామండి. స్లోగా రిలీజ్ అవ్వండి. ఈ ఆసన చెస్ట్ ఓపెనింగ్కే కాదండి, కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ కూడా పెంచుతుందండి. ఏ ఆసనాస్ అయినా మనం కూర్చునేవి చేసేవి ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా పెరుగుతుందండి బాడీలో. కాబట్టి సీటెడ్ ఆసనాస్ మీకు రాసుకోండి, ఫ్లెక్సిబిలిటీ కోసం చాలా బాగా ఉపయోగపడతాయి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉష్ట్రాసన అండి. మనం ముందు కూడా చేసాము, ఇవాళ ఒక చిన్న మోడిఫికేషన్తో చేద్దామండి. మనము ఉష్ట్రాసన చేయడానికి నీల్ డౌన్ పొజిషన్కి రావాలి. ముందుగా ఇలా నీల్స్ డౌన్ పొజిషన్కి వచ్చేసి
రెండు చేతుల్ని చూడండి ఇలా వేస్ట్ పైన పెట్టండి. మీ బొటన వేళ్ళని ఇలా వెనక్కి పెడుతూ 4 వేళ్ళని ఇలా పక్కన సైడ్ వైపున పెట్టండి. పెట్టిన తర్వాత మీ చేతుల్ని మాత్రం ఇలా లోపలికి తీసుకెళ్ళండి. శ్వాసని పీలుస్తూ మీ హిప్ని ముందుకి పుష్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ అవ్వండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. చూసారు కదండి, ఒక చిన్న మోడిఫికేషన్తో మనం ఈజీగా చేసామండి. లేదా మీరు చేతుల్ని కిందికి తీసుకెళ్ళి కాళ్ళని కూడా హోల్డ్ చేయొచ్చు. ఈ ఆసన చేయటం వల్ల కూడా మనకి చెస్ట్ ఓపెనింగ్ అనేది బాగా జరుగుతుందండి. లేదా ఈ ఆసన వల్ల మన అబ్డామిన్ దగ్గర కూడా చాలా స్ట్రెచ్ ఉంటుంది. అక్కడ ఫ్యాట్ని కూడా మనం కరిగించవచ్చు. బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా ఈ ఆసన చాలా బాగా వర్క్ చేస్తుంది. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. వెంటనే శిశు ఆసన చేస్తూ రెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మెల్లమెల్లగా శ్వాసను పీలుస్తూ సీటెడ్ పొజిషన్కి వచ్చేయండి. చూసారు కదండి, ఉష్ట్రాసన చేసిన తర్వాత శిశు ఆసన చేయటం చాలా ఇంపార్టెంట్. నేను ముందు కూడా మీకు చెప్పాను, ఇది కౌంటర్ పోజ్ అండి. మీ బ్యాక్ని చాలా రిలీఫ్ చేస్తుంది కాబట్టి దీన్ని ప్రతిసారి ఉష్ట్రాసన చేసినప్పుడు చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత జాను శీర్షాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. మనము ముందుగా దండాసనాలో కూర్చుంటాము. ముందుగా మీరు ఇలా దండాసనాలో కూర్చొని చూడండి, కుడి కాళ్ళని కుడి వైపున స్ట్రెచ్ చేయాలండి. చేసిన తర్వాత ఎడమ కాళ్ళని ఎంతైతే అంత దగ్గరికి పెట్టుకోవడానికి ట్రై చేయండి. పెట్టుకున్న తర్వాత ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని ఇలా పైకి లిఫ్ట్ చేసి ఎక్స్హేల్ చేస్తూ చూడండి సైడ్కి ఇలా బెండ్ అవుతూ బొటన వేళ్ళని ఇలా పట్టుకొని చెస్ట్ని మాత్రం ఇలా ఓపెన్ చేస్తూ పైకి చూడటానికి ట్రై చేయండి. స్లోగా మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. చూసారు కదండి, పరివృత జాను శీర్షాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన వల్ల కూడా మనకి చెస్ట్ అనేది బాగా ఓపెన్ అవుతుందండి. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాలో డైనమిక్ మూమెంట్స్ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు వేరే వైపున చేద్దాము.
స్లోగా హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఆమ్స్ట్రింగ్స్ దగ్గర చాలా స్ట్రెచ్ ఉంటుందండి, మన కాళ్ళ వెనకాల వైపున చాలా స్ట్రెచ్ ఉంటుంది, మనకి బ్యాక్ దగ్గర కూడా చాలా మంచి రిలీఫ్ ఉంటుందండి. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసన చూద్దామండి. చమత్కారాసన అంటారు. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూడండి. దానికి మనం ముందుగా ఫలకాసనాలోకి రావాలి. కాబట్టి కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ వెనకాలకి ఫలకాసనాలోకి వస్తారు. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక కాళ్ళని ఇలా సైడ్కి పెడుతూ శ్వాసని పీలుస్తూ మీరు చెస్ట్ని ఓపెన్ చేసి పైకి చూస్తారు. మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేసి ఇప్పుడు వేరే వైపున చేస్తారు. ఈ ఆసన చేసినా మీకు చెస్ట్ అన్నది చాలా ఓపెన్ అవుతుందండి. మీ ఆర్మ్స్ అన్నవి చాలా స్ట్రెంథన్ అవుతాయి. మీ వ్రిస్ట్ కానివ్వండి, మీ షోల్డర్స్ కానివ్వండి, చాలా బాగా స్ట్రెంథన్ అవుతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈ ఆసనాన్ని మీరు డైనమిక్ మూమెంట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే ఆసనాలో ఎంతైతే అంతసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదాం. ఆసన పేరు చక్రాసన. ఆసనాలోనే ఉంది కదండి, చక్ర అంటే వీల్. మనం చేసేది మనము ఒక వీల్లా కనిపించాలండి ఆకారం. అలా మనం చేయటానికి ట్రై చేద్దాము. ముందుగా నేను ఎలా చేస్తున్నానో చూడండి, తర్వాత కలిసి చేద్దాము. ముందుగా మనం ఈ ఆసన చేయటానికి మన వీపు వైపున పడుకోవాలండి. కాబట్టి లయింగ్ డౌన్ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనం ఇలా శవాసనాలో పడుకొని చూడండి, నా వ్రిస్ట్ని నా భుజం దగ్గర పెడుతున్నాను. అలైన్మెంట్ బాగుంటే ఆసన చేయటానికి ఈజీగా ఉంటుందండి. చూడండి, నా చేతు వేళ్ళు మాత్రం నా వైపుకి ఫేస్ చేస్తున్నాయండి. ఎగ్జాక్ట్గా భుజం కింద పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత మెల్లమెల్లగా రెండు కాళ్ళని కూడా ఎంతైతే అంత దగ్గరికి తేయడానికి ట్రై చేయండి. ముందుగా శ్వాసని పీలుస్తూ నడుముని, తర్వాత ఛాతీని, తర్వాత తలని ఎత్తటానికి ట్రై చేయండి. మళ్ళీ రిలాక్స్ చేసేటప్పుడు ముందుగా తలని, తర్వాత ఛాతీని, తర్వాత నడుముని కిందికి డ్రాప్ చేస్తారు. చూశారు కదండి చక్రాసన. ఈ ఆసన వల్ల మన అన్ని చక్రాల మీద వర్క్ అవుతాయండి. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార, అన్ని చక్రాస్కి ఈ ఆసన చాలా బెనిఫిషియల్ అండి. అలాగే ఎక్కువగా చెస్ట్ ఓపెనింగ్ కూడా అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం ఇంకోసారి చేస్తూ హోల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. నేను చెప్పిన టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి. ముందుగా మీరు ఎత్తేటప్పుడు నడుముని, తర్వాత ఛాతీని, తర్వాత హెడ్ని మీరు లిఫ్ట్ చేస్తారు. డ్రాప్ చేసేటప్పుడు ముందు తలని, తర్వాత ఛాతీని, తర్వాత నడుముని డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని ఇంకొకసారి చేద్దాము.
మెల్లగా శవాసనాలో కొంచెం సేపు రెస్ట్ చేయండి. మెల్లగా కుడి వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇవండి ఇవాళ మన ఆసనాస్. మనం ఆసనాస్ అన్ని చెస్ట్ ఓపెనింగ్కి చేసాము. ఈ ఆసనాస్ని మీరు సీక్వెన్స్లో రాసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా అండి. సలహా ఏంటంటే అండి, మనకి అందరి ఇంట్లో ఇప్పుడు పనాము ఉందండి, కాబట్టి మనకి పని తగ్గిపోయింది. కానీ మీరు నెలకొక్కసారైనా పని మనిషికి సెలవు ఇచ్చేసి మీరే స్వయంగా ఇల్లుని క్లీన్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మనకి ఏదైతే ఉపయోగం లేవో దాన్ని మనము బయటికి పడేస్తామండి. ఉపయోగం లేనివన్నీ ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఏవైతే ఉపయోగమో అవే ఇంట్లో పెట్టుకొని మీరే స్వయంగా క్లీన్ చేయడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం.